చేసింది 2 సినిమాలు అయితేనే పాన్ ఇండియా స్థాయిలో క్రెడిబిలిటీ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తను కథ చెప్తానంటే టాప్ స్టార్లంతా క్యూలో నిలబడతారు. సందీప్ సంపాదించిన స్థాయి అది. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ రూపొందిస్తున్నాడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఆడియో స్టోరీ బయటకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయింది. సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. నవంబర్ లో షూటింగ్ మొదలవుతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వెళ్తే త్వరితగతిన పూర్తి చేస్తారట. కేవలం 100 రోజుల్లోపే షూట్ పూర్తయిపోతుందని సందీప్ అంతా ప్రిపేర్డ్ గా ఉన్నాడని టాక్. మరోవైపు మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి ఓ కథ సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయిపోయింది. ఇక ఆ సినిమా గురించి బెంగలేదు. ఈ గ్యాప్ లో మహేష్ కు సరిపడా ఓ కథని సందీప్ సిద్ధం చేస్తున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం ఓ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందట. రాజమౌళి సినిమా పూర్తవగానే మహేష్ సందీప్ కాంబోలో సినిమా మొదలయ్యే ఛాన్స్ కూడా ఉందట. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ తో మహేష్ భేటీ అయ్యారు. కొన్ని కథలు కూడా చర్చించుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు సందీప్ తో ఓ సినిమా చేయాలని మహేష్ బలంగా ఫిక్స్ అయ్యాడు. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ తోనే జట్టు కట్టే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. మహేష్ ఎప్పుడు ఫ్రీ అవుతాడన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ మహేష్ నుంచి పిలుపు రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకూడదన్న ఉద్దేశంతో సందీప్ ముందస్తుగానే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టేశాడు. రాజమౌళి మహేష్ సినిమా పూర్తయ్యేసరికి స్పిరిట్ పనులు ముగించి సిద్ధంగా ఉండాలన్నది సందీప్ రెడ్డి ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాడు. త్వరలోనే సందీప్ రెడ్డి మహేష్ మధ్య ఓ కీలక భేటీ జరగబోతుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం కూడా ఉంది.